మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఎందుకంటే శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి మనము జీవించాము కదా. అంటే పుట్టినప్పటి నుండి మనని గొప్పగా తీర్చిదిద్దేది ఎవరంటే తల్లిదండ్రులు. మన జీవితాలను గొప్పగా చేసేది ఎవరంటే తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రులు తన కార్యములను జరిపించేవారుగా ఉన్నారు. ఎందుకంటే నీవు పుట్టిన కాడ నుండి నువ్వు ఏం వేసుకోవాలి, నీకు ఎలా చూసుకోవాలి, నీకు ఏ టైంలో మందులెయ్యాలి, ఏ టైంలో నీకు మాటలు రాకపోయినా సరే వారు ఎంతో కేర్ తీసుకుని ఉంటారు. మా తల్లిదండ్రులు ఎంతో కేర్ తీసుకుని ఉంటారు. అయితే వారు కేర్ తీసుకుని ఉంటారు కనుక ప్రతి విషయంలోనూ మనము చిన్నవారుగా ఉన్నప్పుడు వారు ప్రతి కార్యమును కూడా జరిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం మాట్లాడలేము, ఏం కావాలో అడగలేము, ఏం చేయాలో తెలియదు కనుక వారి సంరక్షణలో మనం పెరుగుతాం. వారి యొక్క సంరక్షణలో పెరుగుతాం. కొంచెము మనము ఎదగగానే వారు ఒక చిన్న పిల్లవాడు ఎదగగానే చేసే పనులకి వాళ్ళు దండిస్తూనో లేకపోతే అరిసో ఇది మంచిది కాదు, ఇది మంచిది అని మనకి తెలియపరుస్తారు. తెలియపరుస్తూ ఉన్నప్పుడు వారికి ఎంతో లోబడతాం. మన తల్లిదండ్రులకి ఎంతో లోబడతాం. లోబడి ప్రతి విషయంలోనూ వారికి ప్రతి మాటను కూడా మనము లోబడి వారితో సమాధానంతో ఉంటాం. అయితే ఇక్కడ మరి అట్లయితే ఆత్మకు తండ్రి అయినా వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఆత్మలకు తండ్రి అంటే మనకి ఈ భూమి మీదకి వస్తానికి ఎవరు కారణము? ఆత్మనిచ్చే తండ్రి. అంటే మన ఆత్మలను కాయువాడు ఆయనే, మనకి రక్షించేవాడు ఆయనే. ఆయనే యేసు ప్రభువారు. ఆయనే మనకి రక్షగా ఉండేటట్టుగా ఉన్నాడు. ప్రతి విషయంలోనూ మనకి రక్షణగా ఉన్నాడు. ఎందుకంటే మన తల్లిదండ్రులు అయితే మనకి బాహ్యంగా పరిగెడితే కింద పడితే దెబ్బలు తగిలితేనో లేకపోతే మనం ఎక్కడన్నా చెడిపోతుంటే వాళ్ళు మంచి మాటలు చెప్పుడో లేకపోతే మనం దండిస్తామో జరుగుతుంది. కానీ ఆత్మదేవుడైతే అంటే మనకి ఆత్మ సంబంధమైన దేవుడు అంటే మన శరీరంలోనికి ఏ ఆత్మనైతే పంపించాడో ఆ దేవుడు మరి ఆత్మ సంబంధమైన దేవుడికి ఇంకా గొప్పగా లోబడి ఉండాలి కదా మనం. ఎందుకంటే నీ ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈ బాహ్యంగా ఉన్న తల్లిదండ్రులు కొంతవరకు మాత్రమే మనకి తోడుగా ఉంటారు. కొంత మట్టుకు మాత్రమే ఇది మంచి ఇది చెడు అని తెలియజేస్తారు. మంచి మార్గంలో మనము నివసిస్తానికి మంచి చదువులే కానీ మంచి ఉద్యోగాలు కానీ మంచి వివాహ బంధంలో మనము కట్టబడటానికి కానీ ఈ యొక్క తల్లిదండ్రులు తోడుగా ఉండి వారి యొక్క మార్గాన్ని సిద్ధపరిచేవారుగా ఉన్నారు. అయితే ఆత్మ సంబంధమైన
కార్యములను జరిపించడానికి, ఆత్మ సంబంధమైన క్రియలను జరిపిస్తానికి, మరి ఆత్మ తండ్రి, ఆత్మీయ తండ్రి అంటే నీకు నాకు ఇచ్చిన ఈ ఆత్మకు, ఈ ఆత్మ రావటానికి కారణమైన, ఎందుకంటే నీవు ఒక ముద్దవలెనో పిండముగా నీ తల్లి గర్భములో నీవు సృష్టింపబడినప్పుడు నీవు చెదరక కాపాడిన ఆ తండ్రిని మరి ఆయనకు నువ్వు ఎంత లోబడి ఉండాలి? ఎందుకంటే తల్లి గర్భంలో నిన్ను చెదరకుండా కాపాడి ఆయన ఆత్మని మనలోనికి ప్రవేశింపజేసి నీ మార్గాలన్నీ సిద్ధపరిచిన వారు. బాహ్యంగా ఉన్నవారేమో నీకు దెబ్బలు తగలటం కానీ, లేకపోతే ఈ లోకంలో ఎలా జీవించాలి, ఈ లోక పరంగా మనం ఎలా బ్రతకాలి, ఈ లోకపరంగా మనం ఎలా ఎదగాలి, చదువుల్లో కానీ జ్ఞానంలో కానీ వీరు మనకి రక్షణగాను సంరక్షకులుగాను ఉన్నారు తల్లిదండ్రులు. అదే పరలోకపు తండ్రి అసలు నీవు నిలవటానికైనా, నీ తండ్రులు నిలవటానికైనా, మీ తాతలు నిలవటానికైనా కానీ కారణమైన దేవుడు, ఆత్మనిచ్చే దేవుడు, ఆత్మ సంబంధమైన దేవుడు. ఆయనకి మనము ఎలా లోపడాలి? ఆయన మార్గంలో నీవు ఎలా నడవాలి? ఆయన యొక్క క్రియల్లో నువ్వు ఎలా నడవాలి? చూడండి, మనం ధ్యానిద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 22వ వచనం. వారు సాగిళ్ళ పడి నమస్కారం శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుతున్నావా అని వేడుకొనిరి. ఒక్కడు పాపం చేస్తాం వల్ల ఈ సమాజాన్నంతా కూడా మీద కోపపడుతున్నావా అని వేడుకుంది. అవును, ఇప్పుడు మన ఆది తల్లిదండ్రులైన సృష్టికి ఆరంభమైన సృష్టి ఆరంభంలో ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆదాము అవ్వని సృష్టించినప్పుడు, వారు తప్పు చేసినప్పుడు, తినవద్దన్న పండుని తిన్నప్పుడు, అతిక్రమించినప్పుడు వారిని ఈ భూమి మీదకి ఫలించుటకు వదిలేశాడు. ఎందుకంటే నీవు మరణమనే ముళ్ళు ఉంచటానికి, మరణమనే ముళ్ళుని నీ పైకి తెచ్చుకున్నందుకు, మరణమనే ముళ్ళు నీ మీదకి తెచ్చుకున్నందుకు ఈ కార్యము జరిగింది. మరణమనే ముళ్ళు నీ మీదకి తెచ్చుకున్నందుకు ఈ కార్యం జరిగింది. అయితే దీని నుండి నువ్వు తప్పించుకోవటానికి దేవుడు ఏం చేశాడంటే, సరే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నీకు అప్పటి వరకు ఇద్దరే ఉన్నారు, ఆదాము అవ్వ మాత్రమే ఉన్నది. వారు ఆత్మ సంబంధంగా ఎదిగారు, ఆత్మ సంబంధంగా బ్రతికారు. వారికి సంరక్షకుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. తండ్రి అయిన దేవుడే వారికి సంరక్షకుడు, తండ్రి అయిన దేవుడు మాత్రమే. అయితే ఇక్కడ ఎప్పుడైతే మాటని అతిక్రమించారో,
అప్పుడు భూ సంబంధమైన తండ్రులుగా ఏర్పడ్డారు. అప్పుడు భూ సంబంధమైన తండ్రిగా ఆదాము తండ్రిగా మారాడు, అవ్వమ్మ తల్లిగా మారింది. అవ్వమ్మ తల్లిగా మారింది. అప్పుడు వారు ఫలించున్నట్లు, అంటే మన తండ్రి అయిన దేవుడు ఎంతైతే బాధపడ్డాడో, మన తండ్రి అయిన దేవుడు ఎంతగా అయితే బాధపడినాడో ఆ బాధను ఈ యొక్క ఆదాము కూడా భరించవలసి వచ్చింది. లేకపోతే వీరికి ఎక్కడ కూడా బాధలు, ఇబ్బందులు, లేకపోతే కష్టపడుడు ఏదీ లేదు. కష్టపడుడు కానీ, ఎక్కడైనా కానీ కష్టం చేసి తినుడే కానీ, లేకపోతే ఏదైనా డ్యూటీలు చేస్తాం కానీ, లేకపోతే ఎక్కడ తను వెళ్ళి పని చేస్తాం కానీ ఏమీ లేదు. ఖాళీ దేవునితో కలిసి ఉండటం మాత్రమే ఉండేది. ఎందుకంటే వీళ్ళు ఆత్మ సంబంధంగా ఎదిగి ఉన్నారన్నట్టు. వీరు ఆత్మ సంబంధంగా ఎదిగి ఉన్నారు. ఎదిగి ఉన్న వానికి ఏది అవసరం? ఎప్పుడైతే మాటని అతిక్రమించారో, ఈ పండుని తినవద్దంటే ఈ పండుని తిన్నారో, ఆ పండు తినటం వల్ల వీరు తల్లిదండ్రులుగా మారారు. వీరు తల్లిదండ్రులుగా మారారు. తల్లిదండ్రులుగా మారి తన పిల్లల్ని ఎలా పెంచాలనో చూశారు. ఏం జరిగింది? ఈర్ష పుట్టింది. వీరు తల్లిదండ్రులుగా మారటంలోనే మొట్టమొదటిగా ఒకరి మీద ఒకరికి ఈర్ష కలిగింది. ఎలా? అక్కడ ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎవరికి? ఆదాముకి, అవ్వకి. వారెవరు? ఏం పేర్లు వాళ్ళే? కయ్యూను, ఏబేలు. వీరిద్దరు కూడా కుమారులయ్యారు. దేవునికి దహన బలిని అర్పించడానికి ఒకడేమో శ్రేష్టమైన దాన్ని అర్పించాడు, ఒకరేమో దేవునికి పనికి అంటే వారికి ఆయనకి ఏదైతే పనికి రాలేదో ఆ పనులన్నీ తీసుకొచ్చి, ఒక ఆయనేమో పైరుని చేసేవాడు గాను, ఒక ఆయనేమో గొర్రెల్ని మేపేవాడు గాను ఉన్నాడు. అయితే ఈయనేమో కొవ్విని తీసుకొచ్చాడు, దేవునికి బలిగా అర్పించాడు. ఆయనేమో ఏదైతే పనికిరాదో ఆ గడ్డంతా తీసుకొచ్చి వేసాడు. ఈ గడ్డంతా కూడా తీసుకొచ్చి వేసాడు. చూడండి అక్కడ ఏమైపోయింది? ఆదాము తన పిల్లల్ని సక్రమంగా పెంచలేకపోయింది. ఒకరి మీద ఒకరికి ఈర్ష వచ్చినప్పుడు కయ్యూను ఏబేల్ని చంపటం జరిగింది. ఎందుకంటే దీనివల్ల పాపము వచ్చింది. ఆ పండు తినటం వల్ల పాపం వచ్చింది, వీరు తల్లిదండ్రులు అయ్యారు. అయితే ఇక్కడ రెండు పోర్షన్లు అయినాయి మనకి. నిన్ను పిండముగా మార్చిన దేవుడు, ఆ పిండంగా మార్చి నీలోనికి ఆత్మ కలిగించిన దేవుడు, అలాగే నీకు ఫిజికల్గా ఉండటానికి ఒక తండ్రి, అంటే నీవు లోకములో ఉన్నప్పుడు నీకు అన్ని మార్గాన్ని నేర్పేవాడు నీ యొక్క తండ్రిగా ఉన్నాడు. వారికి కొంత మట్టుకు మాత్రమే నీవు లోబడతావు, భయపడతావు. మరి నీకు ఆత్మనిచ్చిన దేవునికి మరి ఎంత భయపడాలి, ఎంతగా లోపడాలి? ఎందుకంటే నీ ఫిజికల్గా ఉన్న నీకు తండ్రి
కొంతకాలం మట్టుకే నీతో ఉంటాడు. మరి ఆ తర్వాత నీతో ఉండడు. ఆ తర్వాత నీతో ఉండడు. ఎందుకంటే ఆత్మస్వరూపి అయిన దేవుడు సదాకాలం ఉంటాడు. నీ ఆత్మ ఆయనకే లెక్కప్పచెప్పాలి. మరి అలాంటిదప్పుడు నీవు ఆయనకి ఎంత భయపడి ఉండాలి, నీవు ఆత్మలో ఎంత ఎదగాలి, నీవు ఆత్మ ద్వారా ఎంతగా జీవించాలి, నీవు ఆత్మ ద్వారా ఎంత గొప్పగా లేవనెత్తబడాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 21:18 చూడండి. ఒకని కుమారుడు మొదటివాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతన్ని శిక్షించిన తర్వాతయు అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల, శిక్షించిన తర్వాత వారికి విధేయుడు కాకపోతే ఏం జరుగుతుంది? విధేయతలో లేకపోతే ఏం జరుగుతుంది? ఎందుకంటే విధేయత కలిగి మనిషి నిలిచి ఉండాలి. విధేయత కలిగి మనిషి నడవాలి. విధేయత కలిగి ఉండాలి. ఎందుకంటే నీకు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల వరకు నీ కుమారుడు నీ మాట వినొచ్చు. తర్వాత అతను కూడా పెద్దవాడయ్యి నీ మాట వినడు. నీ మాట వినడు. వినకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉంటాడు. మరి పరలోకానికి వెళ్ళాలంటే పరలోక సంబంధమైన మార్గాన్ని తెలుసుకోవాలంటే ఎవరి ముందు తెలుసుకోవాలి? తల్లిదండ్రులు మొదట తెలుసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచున్నట్లు ఆ యొక్క పరలోక రాజ్యానికి నీవు వారసురాలు అని తెలియజేసేటట్టు జీవించాలి. జీవించి నడిపించాలి. వీరి జీవితాన్ని ఎంతో గొప్పగా లేవనెత్తాలి. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మై ఉన్నది. శరీరం మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయు. ఈ రెండిటికి వ్యత్యాసం ఏంది? శరీరంగా మనం ఎప్పుడో మనం జీవించున్నాం. ఇప్పుడు ఒకరికి 30 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు, లేకపోతే ఒకరికి 5 సంవత్సరాలు ఉండొచ్చు, ఒకరికి 1 సంవత్సరం అయి ఉండొచ్చు. ఇది శరీర సంబంధంగా జీవించావు. కానీ నువ్వు దేవుళ్ళు ఎప్పుడు ఎదుగుతావు? దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, యేసు ప్రభు వారిని నా సొంత రక్షకుడని ఎన్నుకుంటావో, ఎప్పుడైతే నమ్మి బాప్టిజం తీసుకుంటావో అప్పుడు జన్మించినట్టు అని అర్థం. ఆత్మరూపముగా అప్పుడు జన్మించినట్లు అని అర్థం. ఎందుకంటే ప్రతి విషయమును దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతి కార్యమును దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే లోకం వేరు, నేను వేరు. నా దేవుని యొక్క మార్గంలో నేను నడుస్తాను. నా దేవుని యొక్క మార్గంలో నిలిచి దేవుని మార్గాన్ని హెచ్చించున్నట్లు శరీర మూలంగా అయితే తల్లిదండ్రులకు లోబడి ఉన్నామో, ఆత్మ మూలంగా మళ్ళా జన్మించుడంటే ఎప్పుడైతే వాక్యం తెచ్చుకుంటావో, పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఉంటావో,
ఎప్పుడైతే పరలోక రాజ్యానికి నేను వెళ్ళి అక్కడ నాకొక ఇల్లున్నది, అక్కడ నేను మరలా జీవిస్తాను. ఇక్కడ జీవించినప్పుడు నీ యొక్క శరీరంలో బలహీనతలు వస్తాయి. ఇక్కడ జీవించినప్పుడు శరీర బలహీనతలు వస్తాయి. అక్కడ జీవించినప్పుడు నీకే శరీరంలో ఏ బలహీనత కూడా ఉండదు. శరీరానికి అనేక బలహీనతలు ఉంటాయి, కానీ ఆత్మ వల్ల ఆత్మకి ఏ బలహీనత ఉండదు. ఎందుకంటే ఆత్మకి సావు లేదు, శరీరం నాకు సావు ఎండింగ్ ఉంది. ఎందుకంటే ఈ శరీరము అనేక పాపములతో నిండి, అనేక పాప ఆలోచనలతో నిండి, అనేక ఏ క్రియలైతే చేయకూడదో ఆ క్రియలన్నీ చేస్తూ, ఆ మార్గంలోనే నడుస్తూ, ఆ మార్గానికి తగినట్టుగానే నివసిస్తూ ఉంటారన్నట్టు. అబద్ధములో బతుకుతూ అబద్ధపు జీవితంలోనే జీవిస్తూ అదే సత్యమైందని ఈ శరీరము అనుకుంటుంది. అంటే నేను ఎక్కడి వరకు అయితే జీవించానో ఆడవరకు మాత్రమే నా జీవితం కరెక్ట్గా ఉంది అనుకుంటుంది అన్నట్టు. కానీ ఆత్మ సంబంధమైన నీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. ఇక్కడ కొంతకాలం మాత్రమే జీవిస్తావు. 70, 80, 90 లేకపోతే 100, 110 వీటిని బలంగా ఉన్నప్పుడు 80 వరకనే దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి కార్యముల్లో నీవు జీవిస్తూ ఉంటావు. ఇక్కడ యవ్వన కాలం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది, మరలా అసలు నడవలేని కాలం కూడా వస్తుంది. కానీ నీ ఆత్మకి అలా ఉండదు. నీ ఆత్మ కొంతకాలము నీ శరీరాన్ని బట్టి వింటది, నీ శరీర క్రియలను బట్టి నడుస్తుంది. ఆత్మకార్యములు సమస్తములు నిన్ను రక్షించబడతాయి. యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్ముతావో ఆయన నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన నిన్ను నిలబెట్టేవాడుగా ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించి నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన కార్యములు ఎంతో శ్రేష్టముగా నిలిచేవిగా ఉన్నాయి. ఎందుకంటే సమస్త కార్యముల్లోనూ సమస్త క్రియల్లోనూ నిన్ను నిలబెట్టి ఆయన ప్రతి కార్యమును కూడా సిద్ధపరుస్తాడు. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యానికి ఎప్పుడైతే నువ్వు ప్రవేశించాలనుకుంటున్నావో ఈ లోక కార్యాన్ని విడిచిపెట్టక తప్పదు. ఈ లోక వేషధారణ విడిచిపెట్టక తప్పదు. ఈ లోకం యొక్క క్రియలు విడిచిపెట్టక తప్పదు. ఎందుకంటే నేను బలం ఉంది కదా అనేసి నా ఇష్టం వచ్చినట్టు నడిస్తే నీకు ఏ చిన్న రోగం వచ్చినా కానీ నీ కాళ్ళు చేతులు పనిచేయనప్పుడు మరి ఎవరిని నువ్వు ఆరాధిస్తావు? అప్పుడు నీ తండ్రి వచ్చి లేపమంటే లేపి ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోతాడా? వెళ్ళలేడు. ఎందుకంటే ఆయన కూడా శరీరము కృంగిపోయి ఉంటుంది. నీవు కూడా 50కో 60కో వచ్చి ఉంటావు. మరి అలాంటిటప్పుడు మరి నీ బలమును చూసుకుని అయితే నడవలేవు కదా. మరి నీ ఆత్మకి దేవుడైన ఆయన నీ యొక్క శరీరాన్ని బలపరచాలంటే నీ కార్యములు గొప్పగా ఉండాలి. నీ కార్యములు గొప్పగా ఉండాలి. ఈ లోకం వేరు, నీవు వేరుగా మారాలి. ఎందుకంటే ఒకనికి వివాహం జరిగినప్పుడు ఎలాగైతే ఇద్దరు ఏక శరీరం అవుతారో, తన తల్లిని తండ్రిని విడిచి ఏక శరీరం ఎప్పుడైతే అవుతారో అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? పరలోక రాజ్యం వైపు చూడాలి. అప్పుడు ఏం చేయాలి? పరలోక రాజ్యం వైపు చూడాలి. ఎందుకంటే ఇంకా నువ్వు కుమారుని పట్టుకును, కుమార్తెను పట్టుకును, ఇంకా వాడు పెద్దోడైపోయి వివాహం జరిగిన తర్వాత మనకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంకా నేను అలాగే నడుస్తాను, అలాగే నా చెప్పు చేతుల్లో ఉండాలంటే అది జరగదు. అది కూడా కొంతకాలం వరకు మాత్రమే, అది జరగదు. అప్పుడు నీ ఆత్మని ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. ఎందుకంటే
నీకు అప్పటికే 40 50 వచ్చేసి. మరి ఇప్పుడు వరకు ఈ లోకంలో బాగా జీవించావు కదా, ఇష్టం వచ్చినట్టు నీ ఆట అంతా ఆడినావు. యవ్వన కాలంలో యవ్వనాటలన్నీ ఆడినావు. వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి నువ్వు ఇక నీ పిల్లలే పెద్దవాళ్ళు అయ్యే వరకు నీకు ఆడటానికి ఏమి లేదు, బలహీనుడు అయిపోయినావు. అప్పుడు మరి ఎవరింక చూడాలి? తండ్రి అయిన దేవుని ఇంక చూడాలి, దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి. అయ్యో, నేను ఇంతవరకు అబద్ధంలో జీవించేనా, అబద్ధపు జీవితమే జీవించేనా, నిజమైన జీవితం గడపలేదా? ఎందుకు నాకు బలము, నా నరాల్లో బలం ఉన్నప్పుడు, నా ఎముకల్లో బలం ఉన్నప్పుడు నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, ఇష్టం వచ్చినట్టు నడిచాను, ఇష్టం వచ్చినట్టు జీవించాను కదా. మరి ఇప్పుడు నేను బలహీనం అవుతున్నా కదా. నాకు ఆత్మ ఇచ్చిన దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలి కదా. మరి నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే కొడుకుని తిట్టుకుంటాను, కోడల్ని తిట్టుకుంటాను, లేకపోతే వీళ్ళందరూ నా మాటే వినాలనుకుంటాను, నడిస్తే అయిపోయితా? అలా అయిపోతుంది. నీవు కానీ ఎవరిని ఎత్తాలి? ఇద్దరిని ఏకం చేసావు. నీ కొడుకుకో నీ బిడ్డకో వివాహం చేసేవు. వారి యొక్క దాంపత్య జీవితాన్ని ఎలా ఉన్నదో అలాగా నడిపిస్తానికి వాళ్ళను కూడా నీవు ఎలాగైతే నీ పిల్లల్ని పెంచావో అలా పెంచడానికి వాళ్ళను వదిలిపెట్టాలి. ఏం తేలాడాలంటే పరలోక రాజ్యాన్ని తేలాడాలి. ఎందుకంటే నీకు ఆత్మ ఇచ్చిన దేవుడు, నువ్వు పిండంగా ఉన్నప్పుడు, నువ్వు పిండముగా మారక మునిపే, నువ్వు రక్తంగా ఉన్నప్పుడే నీకు ఆయన ఆత్మని నీలోనికి ప్రవేశింపజేసాడు. మరి అలాంటి దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి కదా. అలాంటి దేవుడి దగ్గర నువ్వు వెళ్ళాలంటే ఇంకా నువ్వు పిల్లల మధ్య కొట్లాట పెట్టుకుంటాను, లేకపోతే వాళ్ళు నాకు సరిగ్గా నన్ను చూస్తలేదనేసో, వీళ్ళు నన్ను సరిగా చూస్తలేదనో, నేను ఎంతో కష్టపడి పెంచాను, నేను ఎంతో కష్టంగా వీళ్ళని ఎన్నో కష్టాలు పడి నేను గొప్పగా లేవనెత్తాను అనుకుంటే ఉండేది కాదు కదా. మరి నీకు ఆత్మనిచ్చిన దేవుడు ఏం చేసిండు? మరి నీకు ఆత్మ ఇచ్చిన దేవుడు నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు? నీకు ఈ లోకంలోకి తీసుకొచ్చిన దేవుని దగ్గరికి నీ ఆత్మ వెళ్ళాలని తెలుసు కదా, ఆ నిజాన్ని మర్చిపోతావా? ఎందుకంటే ఇప్పుడు వరకు నీవు అయ్యో నా పిల్లల్ని నేను గొప్పగా పెంచాను అనుకుంటున్నావు కదా, గొప్ప స్థితిలో తీసుకొచ్చాను, వీళ్ళు నన్ను చూస్తలేదు కదా, నన్ను పట్టించుకోవటం లేదు, నా మాట వింటం లేదని నువ్వు ఈ రోజు నువ్వు పొంగిపోతున్నావు కదా. మరి నిన్ను పంపిన దేవుడు కూడా, అరే నేను ఇన్ని సంవత్సరాల మట్టి వీడిని కాపాడాను, ఎన్నో బాధల నుండి కాపాడాను, ఎన్నో ఇబ్బందుల నుండి కాపాడాను, ఎన్నో శోధన నుండి కాపాడాను, ఎన్నో బాధల నుండి కాపాడాను, ఎన్నో యాక్సిడెంట్ల నుండి కాపాడాను, ఎన్నో మరణ పడకల నుండి పైకి లేవనెత్తాను. మరి ఇంకా నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదని దేవుడు ఎదురు చూడ? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడా? ఎందుకంటే కాలం వెనుక కాలం గడిచిపోయే కొద్దిని నీ యొక్క ఒంట్లో నుండి రక్తము ఉడికిపోయే కొద్దిని నువ్వు నడవలేని స్థితి, నువ్వు నిలవలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎదగవలసింది ఏంటంటే దేవుణ్ణి ఎదగాలి, నీ ఆత్మని రక్షించుకోవాలి. ఆ తర్వాత కాలంలో నా కొడుకు నా మాట వింటలేదు, నా కోడలు నా మాట వింటలేదు, నన్ను తీసి పడేస్తున్నారు, నేను చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడి పెంచాను అంటే వాళ్ళకి అదే ఉంది. మళ్ళా వాళ్ళకు కూడా అదే పిల్లలు పుడతారు. మళ్ళీ అదే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కూడా పెంచాలి. సేమ్ నీవెట్లా పెంచావు వాళ్ళు కూడా అలాగే పెంచాలి. మరి వాళ్ళు కూడా యవ్వనస్తులు అవుతారు. వారికి కూడా వివాహం చేసిన తర్వాత నీ పని ఏంది? ఇక నుండి దేవునితో నువ్వు మమేకం అవ్వాలి. ఇక నీ జీవితం ఏమై ఉండాలంటే పరలోక రాజ్యం వైపు చూడాలి. నీ బాధ్యతలు నువ్వు సక్రమంగానే నిర్వహించేవు అనుకుంటున్నావు కదా. నిర్వహించేవంటే నీ కుమారులు నీ మాట వింటలేదు, నీ కుమార్తెలు నీ మాట వింటలేదు, ఎవరికి వాళ్ళు పిల్లలు పుట్టారు, ఎవరి ఇష్టమో వాళ్ళ జీవితాలు వాళ్ళు గొప్పగా బతుకుతున్నారు అనుకున్నావి అనుకో. వారి మధ్యలోకి వెళ్ళి నన్ను చూస్తలేదు కాదు, దేవుని వైపు చూడు. ఎందుకంటే నిన్ను పంపిన దేవుడు కూడా అలాగే బాధపడుతున్నాడు. నా కుమారులు పట్టించుకోవటం లేదు, నేను ఎంతో కష్టపడి పెంచాను, మంచి ఉద్యోగాలు ఇప్పించాను, వాడు పెళ్ళి అయిపోయిన తర్వాత మారిపోయాడు. ఇలాంటి మాటలు ఎన్నో వింటూ ఉంటాం. ఆమె పెళ్ళి అయిపోయిన తర్వాత మారిపోయింది. అవును, వారిద్దరు ఏక శరీరము. వారు కూడా
ఈ యొక్క జీవన విధానంలో వారు కూడా పిల్లల్ని కంటారు, మళ్ళీ వాళ్ళు కూడా నీ లెక్కనే పెంచుతారు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలి కదా. వీళ్ళు నువ్వే వెళ్ళకపోతే వాళ్ళు ఎట్లా వెళ్తారు? నీ జీవితమే మారకపోతే వారి జీవితం ఏం మారుతుంది? నీవే ఎప్పుడు కొట్లాడుతూ ఒకడినొకడు చంపుకుంటూ, ఒకడినొకడు తొక్కుకుంటూ, ఒకడినొకడు దూషించుకుంటూ, ఒకడి పట్ల ఒకడికి ఇష్టం వచ్చినట్టు తక్కువ చేసి చూసుడు, ఎక్కువ చేసి చూసుడు, ఎక్కువ ప్రేమ ప్రేమించడు, తక్కువ ప్రేమ చూపించడు, కొంతమందిని మంచిగా చూసి కొంతమందిని మంచిగా చూసుకోకపోతే, ఇలాంటి జీవితమే నీది ఉంటే నీ పిల్లలు కూడా అదే జీవితం జీవిస్తారు కదా. నీ యొక్క పిల్లలు కూడా అదే జీవితం జీవిస్తారు కదా. మరి అలాంటిటప్పుడు నీ ఆత్మ ఎక్కడ రక్షించబడుతుంది? నీ ఆత్మ రక్షించాలంటే నువ్వు ఆత్మీయంగా ఎదగాలి కదా. నీ ఆత్మీయంగా ఎదగాలంటే నీవు దేవుని గురించి తెలుసుకోవాలి కదా. మరి దేవుడు కూడా నిన్ను పుట్టించిన తర్వాత నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా నువ్వు వాడినా కానీ ఊరుకున్నాడు ఆయన. నువ్వు యవ్వన దశలోకి వచ్చినప్పుడు నువ్వు నా ఎంత అందగాడు లేడు, నా ఎంత అందగతి లేదు అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు కొట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు జీవించినా కానీ ఆయన ఊపుని చూస్తూనే ఉన్నాడు. ఈ రోజు కాకపోతే ఇప్పుడైనా మారతారేమో అనేసి. మరి నీ పిల్లలే నీకు ఎదురు మాట్లాడినప్పుడు నీకు ఎంత బాధ అయితే వేస్తుందో, నిన్ను పంపిన దేవుడు కూడా అదే బాధ ఉంటుంది. నిన్ను ఈ లోకానికి పరిచయం చేసిన దేవుడు కూడా అదే బాధ ఉంటుంది. అరే వీడు నా దగ్గరకు వస్తాడా, లేకపోతే నరకాగ్నిలో పడిపోయి నేను అనేక మార్లు నేను చెయ్యి అందిస్తూనే ఉన్నాను, నేనున్నాను అనేసి చెయ్యి అందిస్తూనే ఉన్నాను. కానీ ఈ మనిషి నన్నెందుకు గుర్తించలేకపోతున్నాడు? ఈ ఆత్మనిచ్చిన వాడిని నేను కదా, రోగములు వస్తే బాగు చేసిన వాడిని నేను కదా, ఔషధము తయారు చేపించిన వాడిని నేను కదా, డాక్టర్ని తయారు చేసిన వాడిని నేను కదా. మరి వీళ్ళని ఇంతగా రక్షించినప్పుడు వీరు మరి పరలోక రాజ్యంలోకి వచ్చి మరి నిత్య జీవంలో నడుస్తానికి ఎందుకు లేరు? ఎందుకు ఇలా ఉండలేకపోతున్నారు? ఎందుకు ఇలాగా నడవలేకపోతున్నారు? ఎందుకు ఇలాగా తెలుసుకోలేకపోతున్నారు? మరి దేవుడు నీ కోసం ఎంత బాధపడి ఉండొచ్చు? నీవు ఆత్మ సంబంధంగా లేవనప్పుడు, నీవు ఆత్మీయంగా లేవనప్పుడు నీ దేవుడు ఎంతగా ఆయన బాధపడతాడు? ఏ విధంగా బాధపడుతూ ఏ విధంగా ఆయన ప్రతి విషయాన్ని చూస్తున్నాడో చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా మారతావో నీ పిల్లల్ని నువ్వు ఇంకా నీ చేతిలో పట్టుకుని, ఇంకా గట్టిగా పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టే జీవించాలని పట్టుకో. అరే నేను ఇంతవరకు కూడా నా ఆత్మానుసారంగా నేను జీవించలేకపోయాను. అవును, నా తల్లిదండ్రులు నేను ఎలాగైతే చేశాను అలాగే నా పిల్లలు కూడా నాకు ఇలాగైతే, నా పిల్లలు కూడా ఇలాంటి జీవితం జీవిస్తారు. రేపు వారు కూడా మంచిగా అవ్వాలంటే నేను మారాలి. ఫస్ట్ నేను మారాలి, నా మనస్సు మారాలి, నా ఉద్దేశాలు మారాలి. నేను ఎవరిని కూడా ఇష్టం వచ్చినట్టు తోలనాడకూడదు. నేను ఎవరితో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నేను ఎవరితో కూడా ఇష్టం వచ్చినట్టు జీవించకూడదు. ఎందుకంటే
నా దేవుడు, నాకు ఆత్మ ఇచ్చిన దేవుడు నన్ను రక్షించటానికి ఆయన పరలోక రాజ్యాన్ని ఏర్పరిచి ఉన్నాడు. పరలోకంలో నాకు ఒక గృహాన్ని ఏర్పరిచాడు. ఆయన రాజ్యంలో నేను ఉండాలి. నేను ఆయన రాజ్యంలో ఉండాలంటే నా మార్గం మారాలి. నేను జీవించే జీవితం మారాలి. నేను నడిచే నడత మారాలి. అర్థం చేసుకుని మనసు ఉండాలి. ఎదుట నీ కుమారుడో, నీ కుమార్తె, నీ కోడలో, లేకపోతే నీ అల్లుడో ఏం మాట్లాడుతున్నాడో, వాని బాధ ఏం బాధ ఉన్నదో, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు ఏ బాధతో మాట్లాడుతున్నారో, నీ సంఘంలో ఉన్నవారు ఏ బాధతో మాట్లాడుతున్నారో వారి బాధని అర్థం చేసుకుని మనసు ఎప్పుడు వస్తుందంటే దేవుణ్ణి అంగీకరించిన నీ మార్గాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు. ఎందుకంటే ఈ లోకపరంగా నువ్వు ఎంత జీవించినా, ఎంత నువ్వు మేసాలు తిప్పినా, ఎన్ని తొడలు కొట్టినా, ఏ రకంగా ఉన్నా కానీ వెళ్ళాల్సింది మట్టిలోకి. నువ్వు అనుకోవచ్చు, అరే నేను వెళ్ళేది ఎట్లాగైనా మట్టిలోనికే కదా, ఆ తర్వాత నా శరీరము మట్టికి మట్టి అయిపోతుంది, నా ఆత్మ ఎక్కడికో ఒకసారికి వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఎవడు చూసి వెళ్ళా అనుకోవచ్చు. నీకు మహిమ శరీరం వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ శరీరం ఇక్కడ మట్టిగా మారింది కదా, ఆ తర్వాత కడబూర శబ్దము వినపడగానే నీకు మహిమ శరీరం వస్తుంది. లేవమనగానే లెగుస్తావు. లేచిన తర్వాత నీకు మహిమ శరీరం వస్తుంది. అప్పుడు తీర్పులోనికి వస్తావు. మరి అప్పుడు నీకు అదేమివ్వాలి? నువ్వు 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, లేకపోతే 110 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు నువ్వు గొప్పగా ఈ భూమి మీద జీవించాను అనుకుంటున్నావు కదా, అక్కడ లక్షల సంవత్సరాలు నువ్వు జీవించాలి. మరి అక్కడ రోజు ఏడుస్తూ, రోజు పండ్లు కొరుకుతూ, రోజు మండుతున్న అగ్నిలో కాలుకుంటూనే జీవిద్దాం అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు రక్షణలోనికి వచ్చి, నిత్య జీవంలోనికి వచ్చి, దేవునితో నేను మమేకమయ్యి నా జీవితాన్ని మార్చుకుంటాను అనుకుంటున్నావా? జీవితాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే జీవిత సత్యాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు నేను బట్టలు లేకుండా తిరిగాను కదా, పెద్దవాడిని అయిన తర్వాత కూడా నేను బట్టలు లేకుండా తిరుగుతానంటే కాదు కదా. అలాగే నేను యవ్వన దశలో 100 మందిని ఎదిరించేవాడిని. ఇప్పుడు కూడా నేను వృద్ధాప్యంలో కూడా అలాగే, మధ్య వయసులో కూడా నేను అలాగే ఎదిరిస్తానంటే కాదు కదా. అలాగనే నీ జీవితం మారాలి. నువ్వు నడిచే నడత ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయ క్రియలు నీలో ఉండాలి. ఆత్మ సంబంధమైన క్రియలు నీలో జీవించాలి. ఎందుకంటే నీకు పరిశుద్ధమైన అవయవములను నువ్వు ఎంతగా పాడు చేసుకున్నావో, ఎంతగా అయితే నువ్వు పడగొట్టుకున్నావో దానికి లెక్కప్ప చెప్పాలని ఉంది కదా, దాన్ని మర్చిపోతున్నావా? అయితే ఇప్పుడే నీ యొక్క మార్గాన్ని గనక మార్చినట్లయితే, నీ మైండ్ను కదా, నీ జీవించే జీవితాన్ని, నీ మైండ్ని కనుక నువ్వు మార్చుకున్నట్లయితే, నీ ఆలోచన కనుక మార్చుకున్నట్లయితే, నువ్వు చేసిన పాపములన్నీ ఇక్కడే క్షమించబడతాయి. పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు. పరలోక రాజ్యంలో ఉంటావు. నువ్వు చేసిన అతిక్రమముల్ని తీసివేస్తాడు. ఎందుకంటే నువ్వు చిన్నపిల్లలుగా, ఇప్పుడు నీ పిల్లలు కనుక చిన్నగా ఉన్నప్పుడు వాడు అక్కను కొట్టిండో, నిన్నే కొట్టిండో, కట్టెబడితే కట్టె కొట్టిండో, లేకపోతే దేంతో పడితే దాంతో ఇసిరేసి కొట్టిండు అనుకో, వాడిని నువ్వు శిక్షించేస్తావా? జైలు వేసేస్తావా చిన్నపిల్లల్ని? అయ్యో నా పిల్లలే కదా తెలియజేసేళ్ళని క్షమిస్తావా లేదా? అలాగే నీ మైండ్ కనుక, నీ మనస్సు కనుక మారినట్లయితే దేవుడు కూడా నేను క్షమిస్తాను. నీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్ది. ఇప్పుడైనా కానీ నీ మార్గాన్ని తప్పించు. నీ జీవితాన్ని గొప్పగా జీవించడానికి, గొప్ప స్థితిలో ఉండటానికి, పరలోక రాజ్యంలోనికి చేరటానికి నీవు నీ యొక్క విధుల్ని మార్చుకో.
నీ యొక్క మార్గాల్ని మార్చుకున్నట్టయితే ప్రతి విషయంలోనూ దేవుడు నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారములతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎందుకంటే నువ్వు నేను మారవని దేవుడికి తెలుసు. మరి ఆ శిక్ష ఎవరు భరించారంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని యేసు ప్రభువారిని ఈ భూమి మీదకు పంపించి ఆయన యొక్క శరీరం మీద ఏదైతే పండు తిని పాపమును కొని తెచ్చుకుని మరణాన్ని కొని తెచ్చుకున్నారో ఆ మరణం నుండి నువ్వు విడుదలవుతానికి, ఆ మరణం నుండి నువ్వు రక్షించబడటానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. నీలాగా నాలాగా నరుడు వలె వచ్చి ఆయన శరీరం ద్వారా నిన్ను నన్ను రక్షించాడు. ఆయన యొక్క శరీరము ద్వారా ఆయనే బలిగాను అర్పణగాను అర్పించబడి ఆయనే నిన్ను నన్ను రక్షించాడు. రక్షించి మరణం అనే ముళ్ళు ఎరగదీసి మరణం నుండి నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు. ఆయన శరీరం ద్వారానే మరణాన్ని జయించాడు. ఎందుకంటే ఆ యొక్క మాను మీద తన ప్రాణాన్ని అప్పగించాడు. పూర్తిగా పాపముగా మారి ఆ పాపమును తన రక్తంతో కడిగి ఒక రోజున సమాధి చేయబడి 3వ రోజున మరలా తిరిగి లేచి మరణమనే ముళ్ళుని ఎరగదీశాడు. ఇక నిత్య జీవములోకి వెళ్తున్నారు అన్నట్టు. నిత్య జీవానికి నువ్వు పాత్రుడు. దేవుని గనక అంగీకరించినట్లయితే, దేవుని గనక అంగీకారంగా ఉన్నట్టయితే నీవు నిత్య జీవంలోనికి పోతావు, నిత్య మార్గములోనికి నీవు వెళతావు. అందుకే సృష్టి ఆరంభము నుండి దేవుడు ప్రతి విషయాన్ని కూడా తన సొంత కుమారుణ్ణి పంపుతున్నాను అనేసి యేసు ప్రభు వారు వచ్చే వరకు కూడా కన్యకులు ఎంతో మంది ఎదురు చూసినప్పుడు మరియమ్మ తల్లికి ఆయన పుట్టి ఆయన పవిత్రముగా వచ్చి పవిత్రమైన దేవుడు పాపముగా మారాడు. నువ్వు నేను చేసిన పాపం, మన దోషముల వల్ల ఆయన పాపముగా మారి ఆ మాను మీద ఆ పాపమును కడిగివేసి ఆయన మరణాన్ని పొంది మరణం మీద విజయం కలిగి ఆయన పునరుత్థానం చెంది నిన్ను కూడా బ్రతికిస్తున్నాడు. ఆయన పునరుత్థానమే నిన్ను బ్రతికింపజేస్తున్నాడు. ఆయన పునరుత్థానమే నిన్ను జీవింపజేస్తున్నది. చూడండి, యోబు గ్రంథము 25:4 చూడండి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పురుషుడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? అంటే నరుడు కన్నవాడు ఎలా శుద్ధి చేయగలుగుతాడు? ఇప్పుడు చెప్తున్నది అదే. యేసు ప్రభు వారే ఆయన శుద్ధీకరించాడు. నిన్ను నన్ను కూడా గొప్పగా రక్షించాడు. నిన్ను నన్ను గొప్పగా లేవనెత్తాడు. నిన్ను నన్ను గొప్పగా స్థిరపరిచి ఆయన ద్వారానే మనము రక్షణలోనికి వచ్చాము. ఎందుకంటే 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం చూడండి.
కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమన్నాడు? నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయను. ఎవరైతే తన మార్గాన్ని, తన యొక్క నడతని, తన యొక్క మాటని మార్చుకుంటారో వారు నూతన సృష్టి అవుతారు. ఎవరవుతారు? నూతన సృష్టి అంటే కొత్తగా జన్మించిన వాడులాగా. అంటే తల్లి గర్భంలో ఉండి పుట్టినట్టు కాదు, యేసుక్రీస్తులో జన్మించిన, మన ప్రభువైన యేసుక్రీస్తులో జన్మించినట్టుగా. ఎందుకంటే కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో, ప్రభువా నా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ సత్యంతో, యేసయ్యా నీవే నా రక్షకుడు, నీవు తప్ప నాకు ఒక దేవుడు అని ఎప్పుడైతే మనస్సారా అంగీకరిస్తాడో అప్పుడు నూతన సృష్టిగా మారుతాడు. ఈ లోక కార్యాల మీద ఎక్కువ దృష్టి ఉంచాలి, ఈ లోక క్రియల వల్ల ఎక్కువ దృష్టి ఉంచాలి. పరలోక కార్యాల మీదను, పరలోక క్రియల మీదను వారి యొక్క దృష్టిని నిలుపుతారు. అందుకే నూతన సృష్టి అన్నాడు. పాతవి గతించిపోయెను, పాతవి గతించిపోయెను. నీవు ఎప్పుడైతే నూతనంగా జన్మిస్తావో అప్పుడు వారికి చేసిన ప్రతి పాపమును కూడా దేవుడు కడిగి వేస్తా అంటున్నాడు, దేవుడు తీసివేస్తా అంటున్నాడు, దేవుడు సమస్తములో గొప్పగా చేస్తా అంటున్నాడు. చూడండి, అదే గనుక యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో చూడండి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలన నైనను, శరీరేచ్ఛల వలననైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. మనుష్యేచ్ఛల వలన పుట్టినవారు కారు. ఏమన్నాడు? వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తం వలనైనను, శరీర ఏచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదు. నీవు దేవుని ద్వారా నువ్వు పుట్టేవు, దేవుని యొక్క మార్గం ద్వారా పుట్టేవు, దేవుని యొక్క సమాధానం ద్వారా పుట్టేవు, దేవుని యొక్క క్రియల ద్వారా పుట్టేవు, దేవుని యొక్క ఆలోచన ద్వారా నీవు జన్మించేవు. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా దేవుడు నిన్ను గొప్పగా దీవింపజేస్తున్నాడు, గొప్పగా నిలవబెడుతున్నాడు, గొప్పగా ఆశీర్వాదిస్తున్నాడు. గొప్పగా నువ్వు జీవించటానికి, నీవు నడవటానికి ఆయన నీ పాపాలన్నింటినీ కూడా క్షమించేసి నిన్ను నూతన సృష్టిగా చేసి ఉన్నాడు, నూతన మార్గములో నిలబెట్టి ఉన్నాడు, నూతన క్రియల్లో నిన్ను నిలబెట్టి ఉన్నాడు. అదే కనుక రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను అనుకొందును, మేలైనది చెయ్యవలెను కోరిక నాకు కలుగుచున్నది, గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. దాన్ని చేయుట నాకు కలగటలేదు. ఎందుకంటే మేలైనది ఏది చేయాలో నీకైతే తెలియదు. నేను మంచిగా జీవించాలని అనుకుంటావు, నేను మంచిగా బ్రతకాలనుకుంటావు, నేను గొప్పగా జీవించాలనుకుంటావు. ఇలా పండుకున్నప్పుడు అంతా నేను పొద్దునే లేస్తే ఇక నేను కొత్తగా జీవించాలి, నేను కొత్తగా మార్గాన్ని నిలబెట్టుకోవాలి, నేను గొప్పగా జీవించాలనేసి నువ్వు రాత్రి పడుకున్నప్పుడు వాక్యం విన్నంతసేపు కూడా అబ్బా నేను ఇక్కడ ఈ రోజునే మారిపోవాలి అనుకుంటావు. కానీ పొద్దున లేవగానే మళ్ళీ నీ బాధలన్నీ గుర్తొస్తాయి.
నీ కోరికలన్నీ బయటకు వస్తాయి, నీ ఇబ్బందులన్నీ బయటకు వస్తాయి. నేను ఈయనకింత కట్టాలి, లేకపోతే నేను దానికింత చేయాలి, లేకపోతే నేను దీనికింత చేయాలి, లేకపోతే నేను ఇంటిలో నేను ఆహారం తీసుకొస్తాను పనికి వెళ్ళాలి, లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలనేసి నీ కోరికలన్నీ బయటకు వస్తాయి. అందుగురించే దేవుడు ఏం చెబుతున్నాడంటే, నీ అంతటికి నువ్వు నీతిమంతుడు కావు కానీ, నీ ఆలోచన వల్ల నువ్వు కావు కానీ, నువ్వెప్పుడైతే విశ్వాసం ఉంచుతావో దేవుడి మీద, ఎప్పుడైతే నువ్వు దేవుని యందు నమ్మకంగా ఉంటావో, ఎప్పుడైతే నీ దృష్టి అంతా కూడా దేవుని వైపు పెడతావో, అప్పుడు నువ్వు మారుతావు. ఆయన మార్చుకుంటా అంటున్నాడు, నువ్వు మారవు, నీ మనస్సు మారదు. నువ్వు ఆయనకెళ్ళే కాలి, నువ్వు ఇట్లా నా దృష్టి నీకెళ్ళే ఉన్నది అని మార్చుకుంటే, విశ్వాసం పెడితే చాలు, ఆయన నిన్ను మార్చేస్తాడు. పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలి, ఆయన నిన్ను తీర్చిదిద్దుతాడు. యేసయ్య పరిశుద్ధ నామంకే మహిమ కలుగును గాక. ఆమేన్. రండి ప్రార్థన. సర్వాధికారి నా దేవా, నీకే వందనాలు యేసయ్యా. నీ కృపతోనూ నీ సత్యముతోనూ నీ పరిశుద్ధ ఆత్మతోనూ నింపుతూ నిన్ను నీవే మహింపరుచుకుంటూ కాపాడుతూ సంరక్షిస్తున్నందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. నా తండ్రి నా దేవా, నిన్ను నమ్మితే నా తండ్రి నా దేవా సమస్తము నా తండ్రి చదవగలుగు నా తండ్రి నా దేవా. మా జీవితాలు మారుతాయి నా తండ్రి నా దేవ, మా యొక్క మార్గాలను నా తండ్రి మారుస్తాను నా దేవుడు నా తండ్రి. నా అబ్బా నా దేవా, సమస్త బాధల నుండి, సమస్త ఇబ్బందుల నుండి, సమస్త శోధన నుండి, సమస్త వేదన నుండి, సమస్త ఇబ్బందుల నుండి ప్రతి బిడ్డను విడుదల చేస్తూ నీ కృపల్లో భద్రపరుస్తూ, ఎవరికి ఏ మార్గాలు ఉన్నాయో నా తండ్రి, ఎంతమంది అయితే నా తండ్రి నా బిడ్డల్ని నేను ఎంతో గొప్పగా ప్రేమించాను, నేను ఎంతో గొప్పగా పెంచాను, అయినాను నా బిడ్డలు ఇలా అయిపోయారని నా తండ్రి ఇప్పుడు వరకు ఎంతమంది అయితే బాధపడ్డారో నా తండ్రి, వారి చింత యావత్తు దేవుడి మీద వేసులాగా నా తండ్రి, నీ ఆత్మకార్యములు నా తండ్రి వారి జీవితంలో నడుచులాగా నా తండ్రి, నీవే నా తండ్రి నీ ఆత్మకార్యములు జరిపిస్తూ నీ కృపల్లో భద్రపరుస్తున్నందుకు నీ పాదాలకు వందనాలు ఇస్తాను నా తండ్రి. మార్గాన్ని మార్చుకోవటం వల్ల నా తండ్రి నా దేవ నీకెళ్ళే నా తండ్రి నడవటం వల్ల నా తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచడం వల్ల నా తండ్రి నా దేవ, నా తండ్రి యేసుక్రీస్తు మాత్రమే మా సొంత రక్షకుడని నా తండ్రి ఎన్నుకుంటాం వల్ల నా తండ్రి నా దేవ సమస్తము గతించి నా తండ్రి నూతన సృష్టిగా మారినట్లు నా తండ్రి ప్రతి ఒక్కరిని మార్చినందుకు నీ పాదాలకు వందనాలు. రస్వతలాలు విస్త సర్వే అవిగా ప్రోషణ గొర్రె సర్వ అవిగా పురుష సర్వ వల్ స్పిరిట్ టచ్ వల్ బ్లడ్ టచ్ నీకే మహిమ ఘనత నా తండ్రి కలుగును. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధ ఆత్మ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.